నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శశి గారు. నమస్తే అండి. ఇప్పుడు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు రాయలసీమలో అంటే మీరేం చెప్తారు? ఒకటి, రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ పార్టీకి లేదు. రాయలసీమ లిఫ్ట్ గురించే కాదు, రాయలసీమ గురించి పేరెత్తే అర్హత కూడా వైసీపీ పార్టీలో పనిచేసిన కార్యకర్త కార్పొరేటర్ కూడా లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే సగర్వంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసింది రాయలసీమకు శూన్యం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసే, రాజశేఖర్ రెడ్డి రాయలసీమ వాసే. కానీ వాళ్ళు రాయలసీమను వెన్నుపోటు పొడిచారు, దగా చేశారు, రాయలసీమను దోచుకున్నారు. ఇది రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు. ఎందుకంటే వీళ్ళు పాటలు, వీళ్ళ ఎలివేషన్లు ఎలా ఉంటాయంటే రాయలసీమకు వీళ్ళు ఏదో పొడి చేశారనే స్థాయిలో ఉంటాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళ సొంత నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోలేకపోయినా చేతగానితనం రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళ సొంత నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత ఎవరిదో తెలుసా? తెలుగుదేశం పార్టీది. ఇంకొకటి, వాళ్ళ కుటుంబం దశాబ్దాలుగా పులివెందుల నుంచి ఉన్నారు. 1978 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబమే ఉంది. వాళ్ళ కుటుంబం నుంచే 1989 నుంచి ఈ రోజు వరకు కడప పార్లమెంట్కి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇన్నేళ్ళు అధికారం అనుభవించిన వాళ్ళు కడప ఉక్కు సాధించలేకపోయారు, కట్టలేకపోయారు. వీళ్ళు రాయలసీమకి ఏమన్నా చేస్తారంటే రాయలసీమ ప్రజలు నమ్మే అంత పరిస్థితులు లేరు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఇచ్చారు, కానీ ద్రోహం చేసింది కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తే రాయలసీమ ప్రజలకి ద్రోహం చేశారు, దగా చేశారు. అందుకని రాయలసీమ ప్రజలు అన్ని గుర్తారు. రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడే వీళ్ళని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎందుకంటే రాయలసీమకి దగా చేసి రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనొచ్చి ఈ రోజు దొంగేడుపులు ఏడుస్తాడు. దొంగే దొంగ అని అరిచినట్టు ఈ దొంగ, ఈ రాయలసీమని దగా చేసిన ఈ దగాకోరు దొంగ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు కపట ప్రేమ చూపిస్తున్నావు అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 5/5/2020లో ఎలాంటి అనుమతులు పొందకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకాలు పాలనా అనుమతులు మంజూరు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే అనుమతులు తీసుకోకుండా ఏ ఉద్దేశంతో నువ్వు ప్రాజెక్టు చేద్దామని చెప్పి పాలనా అనుమతులు ఇచ్చావు? నువ్వు నిజంగా కట్టాలనే చిత్తశుద్ధునుంటే పాలనా అనుమతులు తీసుకో ఉండాలి కదా. 5/5/2020 అప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రి, నువ్వెందుకు ఇచ్చావు దీన్ని అడుగుతున్నారు. దీనిపైన 10 రోజులు అంటే ఈయన 5/5/2020 ఇస్తే దీనిపైన 15/5/2020 చెన్నైలోని NGTలో ఫిర్యాదు నమోదైంది. తర్వాత కరెక్ట్గా అదే రోజు పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ 20/5/2020న ఆదేశాలు జారీ చేసిన NGT. అంటే నువ్వు ప్రాజెక్టు మొదలుపెట్టిన 15 రోజులకే పర్యావరణ అనుమతులు లేవు, ఆపేయాలి అని చెప్పారు. నీకు అవగాహన ఉంటే, నీకు ప్రాజెక్టుల పైన, ఇరిగేషన్ పైన ప్రజలకేమన్నా చేద్దాం అవగాహన ఉంటే ఫస్ట్ అనుమతులు తీసుకోవాలి కదా. అనుమతులు తీసుకోకుండా పాలనా అనుమతి, నువ్వు పర్యావరణ క్లియరెన్స్లు తీసుకోకుండా పాలనా అనుమతులు ఇచ్చేసావు. ఏ ఉద్దేశంతో ఇచ్చావు అంటే మీ నాయన జలయజ్ఞం చేసి జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేసి దోచుకున్న విధంగా దోచుకోవాలనే ఉద్దేశపూర్వకంగా నువ్వు నీ కట్టల మూటల కోసం తప్పితే రాయలసీమ ప్రజలపై నీకు ప్రేమ ఎక్కడ ఉంది? నిజంగా ఆ ప్రేమ ఉనుంటే నువ్వు ఆ రోజు చూపించి తెచ్చుకో ఉండాలి కదా. పాలనా అనుమతులు అంటే లైక్ క్లియరెన్స్లు అన్నీ తీసుకొని తర్వాత పాలనా అనుమతులు ఇచ్చిండాలి. అవి ఎందుకు ఇవ్వలేదని. DPR లేకుండా పనులు చేసామని అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా, మనం ఏదన్నా చేయాలన్నా ఒక DPR అనేది తీసుకుంటాం. దీనివల్ల దీని అది లేకుండా నువ్వు చేసిన దానివల్ల 22/3/2024 ఆనాడు నువ్వే ముఖ్యమంత్రి 2.65 కోట్లు జరిమానా విధించారు. నీ చేతగానితనం వల్ల జగన్మోహన్ రెడ్డి, ఇది నీ చేతగానితనం ఇక్కడ క్లారిటీ కనబడుతూ ఉంది. ఈ విధంగా చేసి రాయలసీమ ఎత్తిపోతలను ఆగిపోయేలా చేసి రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరు? నువ్వు, నీ కుటుంబం. ఆలోచన లేదు నీకు, అహంకారం. ఏమన్నా అంటే ఇరిగేషన్ రంగంని మొత్తాన్ని రాయలసీమలో పండబెట్టింది ఎవరు? నువ్వు కాదా? ఈ విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారు. మీకు సిగ్గుందా? మీరు కడుపుకి ఏమి తింటున్నారా? అన్నం తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా? సూటిగా అడుగుతున్నాం. మీకు వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఈరోజు వచ్చి మీరు తప్పు చేసి మీ చేతగానితనం వల్ల ఆగిపోయిన దాన్ని, మీ చేతగానితనం వల్ల చేసిన దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన చూస్తున్నారంటే మిమ్మల్ని చూసి మీకు కనీసం కొంచెం అన్న మనస్సాక్షి లేదా అని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. రాయలసీమలో
ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 2014 నుంచి 19 వరకు అండి చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు కేటాయించారు. ఆ రోజు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారికి మూడు జిల్లాల మెజారిటీ లేదు. చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లాలో ఆ రోజు వైసీపీకి మెజారిటీ ఉంది 2014 నుంచి 19. ఒక అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మెజారిటీ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి, నా రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి 12,000 కోట్లు కేటాయించాడు. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి అని నీకు 2019లో రాయలసీమ మొత్తం మీద 52 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 49 నియోజకవర్గాలు స్వీప్ చేసి ఇచ్చారు. జిల్లాలు ఊడ్చి నీకు, అవునా కదా? కర్నూలు, కడప జిల్లాలు 2 స్వీప్ చేసి ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 14-13 ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 14-12 ఇచ్చారు. స్వీప్ చేసి నీ చేతిలో పెట్టారు. 8 మంది ఎంపీలను నీకు ఇచ్చారు. ఇస్తే నువ్వు కేటాయించింది ఎంతో తెలుసా? 2,000 కోట్లు. ఈరోజు వైసీపీ పార్టీ నుంచి మాట్లాడే ప్రతి ఒక్క కౌన్సిలర్ స్థాయి, వార్డు మెంబర్ కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుండ. రాయలసీమలో ఆ రోజు మెజారిటీ లేకపోయినా 12,000 కోట్లు కేటాయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నీకు క్లీన్ స్వీప్ ఇస్తే నువ్వు ఎందుకు 2,000 కోట్లే కేటాయించావు రాయలసీమ ఇరిగేషన్కి? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 నుంచి 20 ప్రాజెక్టులు పూర్తి చేశారు రాయలసీమలో. నువ్వు 102 ప్రాజెక్టులని పండబెట్టావు రాయలసీమలో. నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిందంటే దానికి కారణం నీ చేతగానితనం. అదేవిధంగా గోరోకల్ రిజర్వాయరు ఏదైతే ఉందో దానికి మరమ్మతులకి వీటికి పనులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అంటే ఒక 50-60 కోట్లు ఇవ్వమంటే అది కూడా ఇవ్వాలా నీ 5 ఏళ్లలో? ఒకవేళ గోరోకల్ ఆగిపోయి ఉంటే గోరోకల్ నుంచే చిత్రావతికు, చక్కడి నుంచి పులివెందులకు, కడప జిల్లాకి నీళ్ళు వచ్చేది. నీ సొంత జిల్లా, నీ కుటుంబాన్ని ఆదరిస్తున్న జిల్లాకి ఆ ప్రాజెక్ట్ ఏమన్నా అయితే నీళ్లు రావని తెలిసినా కూడా 60 కోట్లు ఇవ్వాలా నీ 5 ఏళ్లలో? అది నీ చేతగానితనం. నువ్వు ఈరోజు రాయలసీమ ఇరిగేషన్ గురించి, లిఫ్ట్ల గురించి మాట్లాడతావా అని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు కట్టిన ఒక్క ప్రాజెక్టులే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో. నీ చేతగానితనం వల్ల కొట్టుకుపోయే ప్రాజెక్టులు రాయలసీమ గడ్డ మీద తొలిసారి. నీ చేతగానితనం వల్ల 102 ప్రాజెక్టులు ఆగిపోయాయి రాయలసీమలో. నీ చేతగానితనం వల్ల రాయలసీమ రైతులు రోడ్డును పడ్డారు. ఆ రోజు రాయలసీమ రైతులకు ఇచ్చే డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు. నీ సొంత జిల్లా, నీ సొంత నియోజకవర్గానికి నీళ్ళు వచ్చేదానికి ఒక ప్రాజెక్టుకి దాని మరమ్మతులకి ఇదేమన్నా కొట్టుకోబోతుంది మరమ్మతులకు 60 కోట్లు ఇవ్వమంటే నువ్వు 5 ఏళ్లలో నువ్వు రాయలసీమ గురించి మాట్లాడతావా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి వైసీపీ వాళ్ళు. 5 ఏళ్ళు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులని పడకేసే విధంగా చేసిన నువ్వు ఈరోజు నీకు మాట్లాడే అర్హత ఉందా? ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునే నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాం. గోరవకల్ రిజర్వాయర్కి ఆ రోజు అవసరమైన 60 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయావు? నీ చేతగానితనమా? రాయలసీమ లిఫ్ట్ పైన నువ్వు పర్యావరణ క్లియరెన్స్లు తీసుకోకుండా ఏ ఉద్దేశంతో నువ్వు ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకున్నావు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్లియరెన్స్లు అన్ని తీసుకుంటే ఎందుకు క్లియరెన్స్లు తీసుకోకుండా మొదలు పెట్టావు? ఇది రాయలసీమ ప్రజలను దగా చేయడం కాదా? రాయలసీమలో ఉండే ఇరిగేషన్ 102 ప్రాజెక్టులు ఆగిపోతే కనీసం కరెంటు బిల్లు మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించి నిన్ను సూటిగా అడుగుతున్నా ఎందుకు కేటాయించలేదని. 2,000 కోట్లు ఎందుకు కేటాయించావు? చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేనప్పుడు 12,000 కోట్లు కేటాయిస్తే నువ్వు ఈరోజు 2,000 అంతెందుకయ్యా? మొన్నటికి మొన్న ఒక హాంద్రీనేవాకే 3,000 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. అది చిత్తశుద్ధి. నీ గురించి కూడా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి నికార్సగా జలాలు ఇస్తే నువ్వు కుప్పంకి వెళ్ళి ఇక్కడ కొన్ని దగ్గరికి వెళ్ళి సెట్టింగ్లు వేసుకొని నీళ్ళు ఇచ్చానని చెప్పుకొని ఎత్తేసిన చరిత్ర నీది. ఇదంతా రాయలసీమ ప్రజలు చూస్తూ ఉన్నారు. రాయలసీమలో ఒక్కటంటే ఒక ప్రాజెక్టు మీరు గట్లా. నేను చెప్తానండి ఈరోజు చిత్తశుద్ధితో, తెలుగుదేశం పార్టీ రాయలసీమకి న్యాయం చేయడమే కాదు, రాయలసీమలో ఉండే ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుకి తెలుగుదేశం పార్టీకి ఉంది. మేము సగర్వంగా చెప్పగలం, సీమ కోసం మేము ఇది చేసామని తెలుగుదేశం పార్టీ వాళ్ళం. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించేందుకు అక్కడ పట్టిసీమ కట్టాం. ఆ మిగులు జలాల్ని, కృష్ణా జలాల్ని రాయలసీమ మొత్తం పారించాం. ఈరోజు చిట్ట చివరన ఏదైతే కుప్పం ఉందో పరమ సముద్రం వరకు ఈరోజు కృష్ణమ్మ పరవళ్ళు పరిగెడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని సగర్వంగా చెప్పగలం. అదే కాకుండా ఆవుకు టన్నల ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు జలకళ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ, సగర్వంగా చెప్తాం. ఇదే కాకుండా మచ్చుమర్రి ఎత్తిపోతలు కావచ్చు, పులకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టింది చంద్రబాబు నాయుడు గారు, సగర్వంగా చెప్తాం. ఇదే కాకుండా హాంద్రినీవ కాలువల విస్తరణతో కొంచెం విస్తరణ చేసి కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొని వెళ్ళింది చంద్రబాబు గారి. పులివెందలకు కూడా సాగునీరు ఇచ్చింది చంద్రబాబు గారి. ఇది సగర్వంగా చెప్పగలం. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇవే కాకుండా ఎన్నో ప్రాజెక్టులకు తెలుగంగా రాయలసీమలో పరుగులెడుతుందంటే దానికి కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా రాయలసీమలో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు వెనక తెలుగుదేశం పార్టీ కృషి ఉంది, తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆలోచనలు ఉన్నాయి. అంతేగాని మీరు
రాయలసీమకి ఏమీ చేయకుండా 5 ఏళ్ళు దగా చేసి ఈ రోజు రాయలసీమ పైన కపట ప్రేమ చూపిస్తుంటే రాయలసీమ వాసులు అంటున్నారు నీకు ఒక్క అవకాశం ఇచ్చి తప్పు చేసాం, ఆ ఒక్క అవకాశంలో నువ్వు మా రాయలసీమ దగా చేసి మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే రాజకీయ నిరుద్యోగులైన మీ వైసీపీ పార్టీలు కొంతమంది కుల అహంకారంతో ఈరోజు రాయలసీమలో ఎగిసెగిసి పడుతున్న వ్యక్తుల్ని పాతాళంలోకి తొక్కుతామంటున్నారు రాయలసీమ బిడ్డలు. ఎందుకంటే రాయలసీమకి ఎవరైనా ద్రోహం చేశారు, కడప జిల్లాకి ఎవరైనా ద్రోహం చేశారంటే అది వైఎస్ కుటుంబమే అని ఈరోజు రాయలసీమ ప్రజలు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, రాయలసీమంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ విధంగా ఉంటే రేపు రానున్న రోజుల్లో పాతాళానికి దొక్కుతారు. 5 ఏళ్లలో కనీసం నిధులు కేటాయించని నువ్వు, కనీసం మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వని నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా సైకో జగన్ అని ఈరోజు రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క యువత అంటున్నారు. నీకు రాజకీయ సమాధి రాయలసీమలోనే అని రాయలసీమ యువత అంతా చెప్తున్నారండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు మా హయాంలోనే జరిగినాయి, ఈ ఏం జరిగాయి వాళ్ళ హయాంలో, రాయలసీమలో ఇవన్నీ మా హయాంలో జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి క్రెడిట్ మొత్తం నేనే చేశాడు అని ప్రజలకి చెప్తున్నారు అని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యల్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలి? ఒకటి, వాళ్ళు చేసింది ఏమీ లేదు. నేను ఇప్పుడు విత్ స్టాటిస్టిక్స్ మీ ముందర పెట్టా. Yes. వాళ్ళు ఏం చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు. ఈరోజు ఆడుండే వాళ్ళందరూ 5 ఏళ్లలో వాళ్ళు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా ఉన్న వాళ్ళు ఆ రోజు రాయలసీమకు నిధులు కేటాయించకపోతే, రాయలసీమలో ప్రాజెక్టులకు కనీసం మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వకపోతే ఎన్నిసార్లు శాసనసభలో ప్రశ్నించారు? రాయలసీమకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన పథకాలని కేంద్రం నుంచి ఎన్ని సాధించారు అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు నిద్రపోయారు, దోచుకు తిన్నారు రాష్ట్రాన్ని, రాయలసీమని. ఈ రోజు రాయలసీమ వాళ్ళకి ఎందుకంటే పదవులు కావాలి. అందుకని ఏంటంటే వాళ్ళ ప్రజలకి మేము ఇవి చేసి చెప్పామని ఓట్లు అడిగే దమ్ము వాళ్ళకి లేదు. అందుకని ఏంటంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు. రాయలసీమలో దగ్గర నేను చెప్పాను కదా, సొంత జిల్లాలలో సొంత నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చుకోలేని వ్యక్తి, సొంత పార్లమెంట్లో 30-40 ఏళ్ళగా ప్రాతినిధ్యం ఒక ఉక్కు కర్మాగారం కట్టుకోలేని వ్యక్తులు రాయలసీమకు చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? వాళ్ళ సొంత పార్లమెంట్లో రాజశేఖర్ రెడ్డి ఒకసారి శంకుస్థాపన, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన టంకాయలు కొట్టారు కానీ ఉక్కు కర్మాగారం కట్టలేకపోయారు. అది వీళ్ళ చరిత్ర. కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కొప్పర్తిలో కంపెనీలు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ కృషి. ఈరోజు కడప జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఉద్యానవన పంటల బండి ఈరోజు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారవుతుందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి అని సగర్వంగా చెప్పగలం. రాయలసీమను దగా చేసిన జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని రాయలసీమ ద్రోహులుగా రాయలసీమ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు రాయలసీమ ద్రోహుల్ని రాయలసీమలోని ఇంకొకసారి రాయలసీమ పెట్టి పేరు పెట్టి వీళ్ళ పదవుల కోసం రాజకీయం చేయాలనుకుంటే సమాధి కట్టడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్న ఒక రాయలసీమ వ్యక్తిగా. Thank you.